గ్రీకు నాగరికత ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన, గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందిన నాగరికతలలో ఒకటి. గ్రీకు నాగరికత మానవ అభివృద్ధి, విజ్ఞానం, కళలు, శాస్త్రాలు, తత్వశాస్త్రం మరియు రాజకీయ రంగాలలో ఎనలేని పునాది వేసింది. గ్రీకు నాగరికత గణితం, ఖగోళ శాస్త్రం, వైద్యం, శిల్పకళ, చిత్రకళలలో అమోఘమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. గ్రీకుల యొక్క గొప్ప ఆర్కిటెక్చర్ ఈ రోజుకి మనం చూడగలుగుతున్నాం. గ్రీకులు ఒలింపిక్ క్రీడల్ని ప్రారంభించారు. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో మొదటిసారిగా ఒలింపిక్ నిర్వహించబడ్డాయి. ఇవి వారి శారీరక దృఢత్వానికి, క్రీడాస్ఫూర్తికి ప్రతీకలుగా నిలిచాయి. గ్రీకు నాగరికత మానవ చరిత్రలో సువర్ణాధ్యాయం. వారి ప్రజాస్వామ్య పరిపాలనా విధానం, తత్వశాస్త్రం, శాస్త్ర విజ్ఞానం మరియు కళలకు గల గౌరవం యుగాల పాటు అమరంగా నిలుస్తుంది. భారతదేశం ప్రాచీన నాగరికతలకు ఆజన్మభూమిగా పేరు పొందింది. 5000 సంవత్సరాల ముందే హరప్పా, మొహంజదారో వంటి ఆధునిక నగరాలు ఈ భారతదేశంలో భాగంగా ఉన్నవి. భారతీయ నాగరికత ప్రపంచానికి సనాతన హిందూ ధర్మం, బౌద్ధం, జైన ధర్మం వంటి ఆధ్యాత్మిక మరియు తత్వశాస్త్రాలను అందించింది. ఆధ్యాత్మిక శాస్త్రం, సాహిత్యం, గణితం, ఖగోళ శాస్త్రం మరియు వైద్యం జ్ఞానాన్ని, ముఖ్యంగా మానవ విలువలను ప్రపంచానికి అందించింది. రామాయణ, మహాభారత వంటి గొప్ప ఇతిహాసాల ద్వారా సూక్ష్మ ధర్మాలను మానవాళికి అందించింది మన ఈ భారతదేశం. వసుదైక కుటుంబం అనే ఒక గొప్ప ఆలోచనని ప్రపంచానికి కొన్ని వేల సంవత్సరాల ముందే భారతదేశం అందించింది. భారతీయ కళలు, సాహిత్యం ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. భారతీయ నాగరికత మానవ జాతికి విజ్ఞానం, సాంస్కృతిక విలువలు మరియు మానవ సంబంధాలకు ప్రత్యేకమైన మార్గదర్శకాలను కూడా అందించింది. క్రీస్తు పూర్వం 326 BCEలో అలెగ్జాండర్ తన సైన్యంతో పర్షియా లేదా ఇరాన్ను గెలిచి హిందూ కుష్ పర్వతాలను దాటుతూ భారతదేశానికి చేరుకున్నాడు. కొన్ని చిన్న రాజ్యములను గెలిచి ప్రస్తుత పాకిస్తాన్లో సగం పైగా భూభాగాన్ని గెలిచి మాసిడోనియా సామ్రాజ్యాన్ని విస్తరించగలిగాడు. ఒకానొక యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డ అలెగ్జాండర్ ఆరోగ్యం విఫలించగా మరియు సైనిక నిరాకరణ వలన తిరుగుముఖం పట్టవలసి వచ్చింది. తిరుగు ప్రయాణంలో అలెగ్జాండర్ ఆరోగ్యం బాగా క్షీణించింది. జూన్ 323 BCEలో అతను మరణించాడు. అలెగ్జాండర్ మరణించిన తర్వాత అతని గొప్ప మాసిడోనియా సామ్రాజ్యాన్ని అతని సైన్యాధికారులు పంచుకున్నారు. వాటిలో మొట్టమొదటి ప్రథముడు సెల్యూకస్ నికేటర్. అతడు మెసొపటోమియా అంటే ప్రస్తుత ఇరాక్ నుండి ఇరాన్ మరియు సగం పైగా పాకిస్తాన్ భూభాగాన్ని మొత్తం సెల్యూసిడ్ సామ్రాజ్యంగా ప్రకటించాడు. అదే సమయంలో నంద సామ్రాజ్యాన్ని చాణక్యుడి బుద్ధిబలంతో చంద్రగుప్త మౌర్యుడు ఓడించి ఉత్తర భారతదేశం మొత్తానికి రాజు అయ్యాడు. సెల్యూసిడ్ రాజ్య విస్తరణ ప్రణాళిక వలన చంద్రగుప్త మౌర్యునితో యుద్ధం ప్రారంభించాడు. బలవంతుడు, ధీరుడు మరియు బుద్ధిబలం గల చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ సేనలను తరిమి కొట్టి పాకిస్తాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు భూభాగాన్ని గెలిచి మౌర్య సామ్రాజ్యంలో కలిపేశాడు. సెల్యూసిడ్ కాంప్రమైజ్కు వచ్చి తన కుమార్తెను చంద్రగుప్త మౌర్యునికి ఇచ్చి వివాహం చేశాడు. చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్కు 500 ఏనుగులను బహుమానంగా ఇచ్చాడు. పరిస్థితులు సద్దుమణిగిన తరువాత సెల్యూకస్ మెగాస్థెనీస్ను గ్రీకు రాయబారిగా చంద్రగుప్త మౌర్యుని సామ్రాజ్యానికి పంపాడు. గ్రీకు రాయబారిగా మెగాస్థెనీస్ అరాఖియోసా నుండి చంద్రగుప్త మౌర్యుడి రాజధాని అయిన పాటలీపుత్ర లేదా పోలిబాత్రకు బయలుదేరాడు. మెగాస్థెనీస్ హిందూ కుష్ పర్వతాల గుండా ఆ మంచు పర్వతాలను, మంచుతో కప్పబడిన అటవీ ప్రాంతాలను దాటుకుంటూ, నదులను దాటుకుంటూ, ఎముకలు కొరికే చలిని తట్టుకుని ప్రయాణం కొనసాగించాడు. దట్టమైన క్రూరముగాలతో నిండిన అటవీ ప్రాంతాన్ని దాటి నరభక్షకులకు, కిరాతకులకు దొరకకుండా తప్పించుకుంటూ ఎన్నో రాత్రులను నక్షత్రాలు, వెన్నెల కాంతుల మధ్య నిద్రించి చివరికి చంద్రగుప్త మౌర్యుడి రాజధాని అయినటువంటి పాటలీపుత్రకు సక్సెస్ఫుల్గా చేరుకున్నాడు. మెగాస్థెనీస్ భారతదేశంలోని సామాజిక, రాజకీయ విశేషాలను, అలాగే భౌగోళిక స్వరూపం, ప్రభుత్వ నిర్వహణ, భారతీయుల జీవన విశేషాలను ఇండికా అనే పుస్తకంలో వివరించాడు. దురదృష్టవశాత్తు ఇండికా బుక్ ఇప్పుడు అందుబాటులో లేదు.
కానీ మెగాస్థీనస్ తర్వాతి హిస్టారియన్స్ అయిన అడ్రియన్ డియోడరస్లు ఇండికాలోని విశేషాలను చాలా వరకు తమ సొంత పుస్తకాలలో వ్రాశారు. వీరి పుస్తకాలు కాలంలో కలిసిపోకుండా సర్వైవ్ అయ్యాయి. అందుకనే ఇప్పటికీ మెగాస్థీనస్ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీగా ఇప్పటికీ పిలుస్తున్నారు. మెగాస్థెనీస్ భారత భౌగోళిక స్వరూపాన్ని ఈ విధంగా వర్ణించాడు. భారతదేశం దక్షిణాన త్రిభుజాకారం కలిగి 3 వైపులా సముద్రాలను కలిగి ఉంది. ఉత్తరమున హిమాలయ పర్వతాలను కలిగి ఉంది. పడమర వైపున హిందూ కుష్ పర్వతాలను మరియు సింధు నదిని కలిగి ఉంది. దక్షిణం నుండి ఉత్తర భూభాగం 32,000 స్టేడియాల దూరం ఉంది. ఒక స్టేడియా అంటే 0.15 నుండి 0.2 కిలోమీటర్ దూరం. తూర్పు నుండి పడమరకు ఉన్న భూభాగం 28,000 స్టేడియాల దూరం ఉందని రాశాడు. మెగాస్థెనీస్ పాటలీపుత్ర నగరం గురించి తన బుక్ ఇండికాలో ఇలా వివరించాడు. పాటలీపుత్ర నగరం చాలా పెద్దది. నగరం చుట్టూ పటిష్టమైన గోడ, 570 వాచ్ టవర్లు, 64 గేట్లు ఉన్నాయి. అలాగే పటిష్టమైన స్థానిక ప్రభుత్వ వ్యవస్థ కూడా ఉంది. పాటలీపుత్ర గంగా నది వెంబడి 15 కిలోమీటర్ల పొడవు ఉన్నది. 3 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉన్నది. 4 లక్షల మంది జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా పాటలీపుత్ర ఉన్నదని మెగాస్థెనీస్ తన బుక్ ఇండికాలో వివరించాడు. మెగాస్థెనీస్ తన బుక్ ఇండికాలో భారతదేశంలో 7 క్యాస్ట్లు ఉన్నాయి అని రాశాడు. ఇవి యాక్చువల్గా 7 రకాల వృత్తులు, ప్రొఫెషన్స్ అనడం కరెక్టు. ఆ 7 ఏమిటంటే 1. ఫిలాసఫర్లు లేదా సన్యాసులు లేదా బ్రాహ్మణులు. 2. ఫార్మర్స్ రైతులు. 3. ఆర్టిజన్స్ కళాకారులు. 4. షెపర్డ్స్ పశుపాలకులు. 5. సోల్జర్స్ సైనికులు. 6. ఇంటెలిజెన్స్ స్పెషల్ సర్వీస్ యూనిట్ లేదా నిఘా వర్గాలు. 7. మినిస్టర్లు కౌన్సిలర్లు అంటే మంత్రులు, ఉన్నత స్థాయి రాజ్యాధికారులు. సన్యాసుల గురించి ఇలా రాశాడు. వీరు తక్కువ సంఖ్యలో ఉంటారు మరియు అత్యంత గౌరవప్రదమైన వ్యక్తులు, స్వతంత్రులు. వీరు దేవుళ్లకు అత్యంత ప్రియమైన వ్యక్తులు. దేవుడికి సంబంధించిన పూజలు, వేడుకలు మరియు యజ్ఞయాగాదులు నిర్వహించుట, రాజుకి పట్టాభిషేకం చేయుట, వేదము మరియు తత్వబోధనలో పాల్గొనట వీరి రోజువారీ ధర్మం. 2వ వారు రైతులు. మెగాస్థీనస్ రైతుల గురించి ఇలా రాశాడు. వారు పోరాటాలు యుద్ధాల నుండి వారికి మినహాయింపు ఉంది. వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి. వీరు భూమి పన్ను మరియు పంట పన్ను చెల్లించాలి. వీరికి పంట భూమిపై ఎటువంటి అధికారము లేదు. కేవలం పంట భూమి రాజుకు మాత్రమే సర్వాధికారం ఉన్నదని రాశాడు. ఆర్టిజన్స్ కళాకారుల గురించి మెగాస్థీనస్ ఇలా రాశాడు. వీరికి పన్ను మినహాయింపు ఉంటుందని, రాజు ఖజానా ద్వారా జీతం వస్తుందని రాశాడు. వీరికి కులవృత్తియే ప్రధాన వృత్తి. వీరికి కుండలు తయారు చేయుట, వాటికి అందంగా రంగులు వేయుట, అమ్ముట చేస్తారు. అద్భుతమైన కత్తులను, బల్లెములను, విల్లులను, బాణములను మరియు యుద్ధానికి కావలసిన అన్ని వస్తువులను వీరు తయారు చేస్తారు. 4 పశుపాలకులు. వీరు పశువులను సంరక్షించడం, బంజరు భూములను క్లీన్ చేసి హానికరమైన చీడపీడలను, జంతువులను నిర్మూలించడం చేస్తారు. వీరు ఋతువులకు అనుగుణంగా నిరంతరం గుడిసెలు వేసుకుని బంజరు భూముల యందు, నదీ తీరముల దగ్గర నివసించడం మరియు అడవులలో కొంతకాలాన్ని జీవనం కొనసాగిస్తారు. సైనికుల గురించి మెగాస్థీనస్ ఇలా రాశాడు. సైనికులు మౌర్య సామ్రాజ్య సార్వభౌమత్వానికి వెన్నెముక. వీరికి రాజు నెలసరి జీతాన్ని ఇస్తాడు. యుద్ధం లేని సమయంలో వీరు రోజువారీ రాజ్యకలాపాలు, స్థిరమైన పాలనకు సహకరిస్తారు. యుద్ధపు ఏనుగులను చూసుకొనుట, దొంగతనములు లేదా దారి దోపిడీదారులను పట్టుకొనుట వంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. వీరిలో రాణులు రాజులకు అంతఃపుర సెక్యూరిటీగా పహారా కాస్తూ ఉంటారు. కొంతమంది సైనికులు స్పెషల్ సర్వీస్ యూనిట్లో భాగమయ్యి రాజుకు రాణులకు అత్యంత పటిష్టమైన భద్రతను కల్పిస్తారు. నిఘా వర్గం, స్పెషల్ సర్వీస్ యూనిట్, ఇంటెలిజెన్స్ యూనిట్ల గురించి మెగాస్థీనస్ తన బుక్ ఇండికాలో ఇలా రాశాడు. అత్యంత విశ్వాసపాత్రులను, తెలివితేటలు, యుద్ధ నైపుణ్యం కలవారిని ఈ నిఘా వర్గంలో భాగులను చేస్తారు. నిఘా వర్గం ఇంటెలిజెన్స్ యూనిట్స్ దేశమంతటా వ్యాపించి సరిహద్దుల యందు జరుగుని విషయాలను ఒక కంట కనిపెట్టి ఉంటారు. సమాజంలో విలీనమై అన్ని వృత్తులలో నిఘా వేసి ఉంటారు. శత్రు దేశముల యందు ఉన్న దుష్టులను వీరు హతమారుస్తారు. దేశము యందు కూడా రాజుకు హాని చేయ తలచిన వారిని
రాజ్యమును అస్థిరపరచుటకు ప్రయత్నించే వారిని కూడా వీరు దయాదాక్షిణ్యం లేకుండా హతమారుస్తారు. 7 మంత్రులు, సైన్యాధికారులు. వీరి గురించి ఇలా రాశాడు మెగాస్థెనీస్. వీరు న్యాయము, ధర్మము అటువంటి చట్టాలను తయారు చేయడంలో నిమగ్నమై ఉంటారు. సామ్రాజ్యంలోని వేరు భాగాలలో కావలసిన అన్ని పనులను నిర్విఘ్నంగా పూర్తి చేయుటకు దోహదపడతారు. వీరిలో కొంతమంది రాజు ప్రతిరోజు కలుస్తాడు. మెగాస్థెనీస్ తన పుస్తకం ఇండికాలో సంస్కృతి, సామాజిక జీవితం చంద్రగుప్త మౌర్యుని కాలంలో ఎలా ఉన్నదని ఇలా వర్ణించాడు. మౌర్య సామ్రాజ్యంలో ఆడవారు ప్రధానంగా అంతర్య, ఉత్తర్య అనే 2 ప్రధాన వస్త్రాలను ధరించేవారు. సాధారణ మహిళలు పత్తితో తయారు చేసిన వస్త్రాలను, ధనిక మహిళలు పట్టు వస్త్రాలను ధరించేవారు. ఆభరణాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండేది. బంగారం, వెండి, రత్నాలు మరియు ముత్యాలతో చేసిన దండలు, చెవిదిద్దులు, వేలికట్టులు, నడుము దారాలు వంటి ఆభరణాలు విస్తృతంగా ఉపయోగించేవారు. గజ్జెలు, నూలు మరియు పువ్వులతో కూడిన అలంకారాలు మహిళల గౌరవాన్ని పెంచేవి. పురుషులు కూడా అంతర్యము, ఉత్తరీయములు ధరించేవారు. వీరు కూడా బంగారు, వెండి ఆభరణాలు ధరించేవారు మరియు తలపాగా ధరించేవారు. పసుపు, కుంకుమ, చందనం అలంకరణకు ఉపయోగించేవారు. మౌర్య కాలంలో ఎక్కువ మంది ప్రజలు వాడే దుస్తులు తయారీకి ఉపయోగించే బాంబెక్స్ సీబా, మలబార్ సిల్క్ కాటన్ ఈ రోజుకి మనం చూడవచ్చు. మౌర్య సామ్రాజ్యంలోని ప్రజలు పండుగలు, ఉత్సవాల కాలంలో తప్పితే గుంపుగా ఎక్కువ మంది గుమికూడేవారు కాదు అని, చాలా డిసిప్లిన్ లైఫ్ గడుపుతారని, చాలా సింపుల్గా ఎటువంటి ఆర్భాటం లేకుండా జీవిస్తారని మెగాస్థెనీస్ రాశాడు. మౌర్య ప్రజలు ఎక్కువ శాతం ఒంటరిగా భోజనం చేస్తారని, ఒక రోజులో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా 3 పూటలా కాకుండా ఆకలి వేసినప్పుడు మాత్రమే తింటారు అని వ్రాశాడు. ఎక్కువ మంది ప్రజలు రైస్ సంబంధించిన తిండి పదార్థాలు ఎక్కువగా తింటారని, తాగే మద్యము కూడా బార్లీతో కాకుండా రైస్తో చేసినదే ఎక్కువగా మద్యంగా స్వీకరిస్తారని కూడా చెప్పాడు. మద్యం సాక్రిఫైజులు, ఉత్సవాల సమయంలో తప్పితే రెగ్యులర్గా ఎక్కువ మంది తాగేవారు కాదని కూడా మెగాస్థెనీస్ తన పుస్తకంలో రాశాడు. మెగాస్థెనీస్ మౌర్య సామ్రాజ్యంలో వివాహాల గురించి ఇలా వివరించాడు. అబ్బాయిలు అమ్మాయి యొక్క తల్లిదండ్రులకు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేవారని, బహుభార్యలు కలిగి ఉండుట సర్వసాధారణమైన విషయమని రాశాడు. అబ్బాయి తరపు వారు అమ్మాయి తరపు వారికి నగదు మాత్రమే కాకుండా ఏనుగును కూడా కట్నంగా ఇచ్చేవాళ్ళని వ్రాశాడు. మౌర్య సామ్రాజ్యంలో ఏనుగును కట్నంగా ఇవ్వడం చాలా ఫేమస్ అయిన విషయమని, ఏనుగులకు బంగారం కంటే ఎక్కువ విలువ ఉండేదని మెగాస్థెనీస్ రాశాడు. మగవారితో సమానంగా ఆడవారు కూడా విద్యలను నేర్చుకునేవారని మెగాస్థెనీస్ రాశాడు. ఆడవారు తత్వశాస్త్రములను నేర్చుకునేవారని, ఆయుర్వేదంలో నిష్ణాతులుగా తయారు అయ్యేవారని మెగాస్థెనీస్ రాశాడు. వీటితో పాటు జ్యోతిష్యము మరియు ఖగోళ శాస్త్రమైనటువంటి ఆస్ట్రానమీని కూడా పాఠ్యాంశాలలో ఒక భాగంగా ఉండేవని వ్రాశాడు. మగవారితో సమానంగా విలువిద్యలు మరియు యుద్ధ క్రీడల్లో ప్రావీణ్యత సాధించేవారు ఆడవాళ్ళు. కొంతమంది యుద్ధ విద్యల్లో నిష్ణాతులైన స్త్రీలను రాణులకు అంతఃపురముల యందు రక్షణ వ్యవస్థకు నియమించేవారని, స్త్రీలలో కూడా గూఢచారిణులు ఎక్కువగా ఉండేవారని తెలిపాడు మెగాస్థెనీస్. ఏనుగులను ఎలా పట్టుకుంటారు, వాటికి సమర్థమైన యుద్ధ ఏనుగులాగా ఎలా తయారు చేస్తారు అనేది వివరంగా మెగాస్థెనీస్ తన పుస్తకం ఇండికాలో రాశాడు. అడవి ఏనుగులను ముందుగా గడ్డి కట్టెలు పరిచిన పెద్ద గుంతలలో ట్రాప్ చేస్తారని, ఆ తర్వాత 3-4 రోజులు తిండి ఇవ్వకుండా, తర్వాత ఏనుగులకు చెరుకు మరియు ఇతర మధుర పదార్థాలను ఇచ్చి నెమ్మదిగా మచ్చిక చేసుకొని ఆ తర్వాత వాటిని యుద్ధమునకు తగినట్టుగా తయారు చేస్తారని వ్రాశాడు మెగాస్థెనీస్. మౌర్య సామ్రాజ్యం రాజధాని పాటలీపుత్రలో వేశ్యలు చాలా ఎక్కువగానే ఉండేవారని, వారి సంపాదన నుండి పన్ను రాజుకు చెల్లిస్తారని వ్రాశాడు. ఈ వేశ్యలను హాని కలిగించిన వారికి కఠినమైన శిక్షలు వేస్తారని, వారిని సమాజంలో హుందాగానే చూసేవారని వ్రాశాడు మెగాస్థెనీస్. కొన్ని వేశ్య గృహాలను రాజులకు, సామంతులకు, సేనాధిపతులకు ప్రత్యేకంగా ఉండేవని వ్రాశాడు మెగాస్థెనీస్. నిఘా వర్గంలోని వేశ్యలు చాలా అందగత్తలైన వారు ఉంటారని, వారు చాలా తెలివిగా, చాకచక్యముగా శత్రు గూఢాచారులను మట్టుబెడతారని వ్రాశాడు మెగాస్థెనీస్ తన పుస్తకములో. రాజు ఊరేగింపు మరియు వేట గురించి ఇలా రాశాడు మెగాస్థెనీస్. రాజు బయటకు వచ్చినప్పుడు కొన్ని వందల మంది సైనికులు దారికి 2 వైపులా పహారా కాస్తారని, ఎవరైనా దాటి వస్తే వారికి మరణ దండనమే అని రాశాడు మెగాస్థెనీస్. రాజుతో పాటు చాలా మంది స్త్రీలు కూడా ఉంటారని, ఉత్సవాల సమయంలో రాజు పట్టణ ప్రధాన వీధుల యందు సంచరించి క్రీడలను నిర్వహిస్తాడని వ్రాశాడు మెగాస్థెనీస్.
రాజు వేటకు వెళ్ళినప్పుడు రాణుల పరివారం కూడా ఉంటుందని, వారు కూడా ఆయుధాలు ధరించి రాజుతో పాటు వేటలలో పాల్గొంటారని రాశాడు మెగాస్తనీస్. విదేశీ రాయబారుల గురించి ఇలా రాశాడు మెగాస్తనీస్. విదేశీ రాయబారులకు ప్రత్యేకమైన సైనికులను, ప్రభుత్వ అధికారులను నియమిస్తారని వ్రాశాడు. విదేశీయులకు ఎవరైనా అపకారం చేస్తే అటువంటి వారికి కఠినమైన శిక్షలు వెంటనే అమలు పరిచేవారని వ్రాశాడు మెగాస్తనీస్. విదేశీ రాయబారులకు ప్రత్యేకమైన భవనములు నియమింపబడేవని, వారికి కావలసిన అన్ని వసతులను రాజ్యమే చూసుకుంటుందని వ్రాశాడు మెగాస్తనీస్ తన పుస్తకంలో. మెగాస్తనీస్ కొన్ని నమ్మశక్యం కాని విషయాలను కూడా తన పుస్తకం ఇండికాలో వ్రాశాడు. ఇవి బహుశా అతను చూడకుండా విని రాసి ఉండవచ్చు. బంగారాన్ని వెతికి మోసుకొని వెళ్లే పెద్ద చీమలు భారతదేశంలో ఉన్నాయని, అవి రాత్రిపూట సంచరిస్తాయని వ్రాశాడు. ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టు మీదకు ఎగిరి వెళ్లే పాములను కూడా చూశానని చెప్పాడు. కొన్ని పర్వత ప్రాంతాలలో ఉన్న మనుషులు చాలా విచిత్రంగా ఉన్నారని, కుక్కమొహం కలిగిన వారిని చూశానని, ఇంకొక ద్వీపంలో కాళ్ళు వెనక్కు తిరగబడి ఉండి కేవలం 8 వేళ్లు మాత్రమే ఉండేవారిని కూడా చూశానని వ్రాశాడు మెగాస్తనీస్. పురాతన ఇండస్ వ్యాలీ కాలం నాటి ఒక కొమ్ము మాత్రమే గల ఒక జంతువు గురించి కూడా ఇలా వర్ణించాడు. 2 కనుబొమ్మల మధ్య ఒక పెద్ద కొమ్ము ఉండి శరీరమంతా పసుపు రంగులో మెత్తని జుట్టు కలిగి ఉందని వ్రాశాడు. ఇది ఒక స్పెసిఫిక్ సౌండ్ చేసి వేరే జంతువులను ఆకర్షిస్తుందని వ్రాశాడు మెగాస్తనీస్. ఈ ఒక కొమ్ము కలిగిన గుర్రము వంటి పెద్దదైన ఈ జంతువు హానికరమైనది కాదని, సాధు ప్రవృత్తి కలదని వ్రాశాడు మెగాస్తనీస్. ఇలా 2300 సంవత్సరాల క్రితం చంద్రగుప్త మౌర్యుని కాలంలోని ఏన్షియంట్ ఇండియా గురించి రాతపూర్వకంగా ఒక పుస్తకాన్ని వ్రాసినందుకు గాను ఈనాటికి మెగాస్తనీస్ చరిత్రలో ఒక గొప్ప చరిత్రకారుడిగా గుర్తింపబడ్డాడు. ఇందుకు గాను మెగాస్తనీస్కి ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనే బిరుదు కూడా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇంటలెక్చువల్ చౌరస్తా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. జై హింద్.